నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। మత్స్య సంపదకు విఘాతం కలగకుండా కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటాం। మత్స్యకార ప్రతినిధులతో సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ భరోసా। ప్రతిపక్షానికి రావాల్సిన పీఎస్సీ పదవిని రాకుండా అడ్డుకున్నారు। పీఎస్సీ చరిత్రలో ఇది చీకటి రోజుగా నిలిచిందన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్। ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదు। మహిళలకు మంత్రి సవిత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్। గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం। పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని, ఈ క్రమంలో మత్స్యకారుల జీవనోపాధులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ స్పష్టం చేశారు। సముద్ర తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూడడం ద్వారా మత్స్య సంపదకు విఘాతం కలగకుండా చర్యలు చేపడతామన్నారు। ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మత్స్యకార ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో పవన్ సమావేశమయ్యారు। మత్స్యకార ప్రతినిధులు తెలిపిన సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తగిన కార్యాచరణ సిద్ధం చేస్తుందని పవన్ తెలిపారు। చమురు కంపెనీల నుంచి ప్రభావిత ప్రాంతాలు అన్నింటా పరిహారం అందేలా చూస్తామని అధికారులతో సమీక్ష చేపడతామన్నారు। పీఎస్సీ చరిత్రలో నిన్న చీకటి రోజుగా నిలిచిందని, ప్రతిపక్షానికి రావాల్సిన పీఎస్సీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ మండిపడ్డారు। తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు। ప్రభుత్వం చేసే ఖర్చులపై పీఎస్సీ నిఘా ఉంటుందని ఇలాంటి కుట్ర చేశారన్నారు। ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తుందని, అందుకే పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇస్తారన్నారు। అలాంటి వ్యవస్థను ఏపీలో లేకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారని, అప్పుడు అడ్డు అదుపు లేకుండా స్కాములు చేయొచ్చని భావిస్తున్నారని దుయ్యబట్టారు। ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ పీఎస్సీ చరిత్రలో ఒక చీకటి రోజుగా ఈ రోజున మనం చూడవచ్చు। ఎన్నో దశాబ్దాలుగా మనకి ఈ యొక్క పీఎస్సీ అనేటటువంటి వ్యవస్థ బ్రిటిష్ ఇండియా కాలం నాటి నుంచే కొనసాగుతూ వచ్చింది। మొట్టమొదటిసారి 1921 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోని ఫైనాన్స్ మెంబర్ని పీఎస్సీ చైర్మన్గా ఎన్నుకొని దాదాపు స్వాతంత్రం వచ్చిందాకా ఆ వ్యవస్థను కొనసాగిస్తూ వచ్చారు। ఈ వ్యవస్థకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశమే ప్రభుత్వం తీసుకునేటటువంటి ఆర్థిక వ్యవహారాలపై, ఆర్థికుల కేటాయింపులపై, ఖర్చు చేస్తున్నటువంటి పద్దులపై నిఘా పెట్టి ప్రజల యొక్క డబ్బుని వృధా కాకుండా ఒక సమగ్ర పర్యవేక్షణలో ఖచ్చితత్వంతో కూడినటువంటి అకౌంటబిలిటీ తోటి ఒక వాచ్ డాగ్ లాగా ఈ పీఎస్సీ అనేటటువంటి వ్యవస్థ వ్యవహరిస్తూ వచ్చింది। స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక మంత్రిగా ఉండేటటువంటి వ్యక్తినే పీఎస్సీ చైర్మన్గా ఎన్నుకోవటం జరుగుతూ వచ్చింది। గడుస్తున్న రీసెంట్ 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ప్రతిపక్షంలో సరైనటువంటి సంఖ్యాబలం లేనే లేదు। అయినప్పటికీ కూడా పీఎస్సీ చైర్మన్ ప్రతిపక్షానికే ఇవ్వడం జరిగింది। ఈ ప్రజాస్వామ్యంలో పీఎస్సీ యొక్క పాత్రని గుర్తించకుండా, ప్రతిపక్షం యొక్క పాత్రని అవహేళన చేస్తూ ఇవాళ వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఆక్షేపణీయమైనటువంటి నిర్ణయాలు వీరు తీసుకున్నారు। నిజంగా ఇది ఒక సామాన్యుడిని ఈ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో, ఈ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంటుందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ఏ విధంగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందో వీటిని నియంత్రించేటటువంటి వ్యవస్థని లేకుండా చేయడం అంటేనే వారి యొక్క దోపిడీకి రాజమార్గం వేసుకోవడం కాకపోతే ఇంకొకటి ఏముంటుంది? పీఎస్సీ చైర్మన్గా ప్రతిపక్షానికి ఇవ్వాలనేటటువంటి ఒక సాంప్రదాయం, సంస్కృతి దాదాపు 1967 నుంచి ఈ రోజు వరకు కొనసాగిస్తుంటే ఈరోజు మీరు దాన్ని ఎందుకు ఆపివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఒక్కసారి తెలుగుదేశం కూటమి సమాధానం చెప్పగలుగుతుందా? పీఎస్సీ సభ్యుడిగా 11 మంది ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకి ఇవ్వకూడదు అని మీరు అనుకున్నట్లయితే నామినేషన్ ప్రక్రియని ఎందుకు మీరు తీసుకొచ్చారు? ఎందుకు మమ్మల్ని 1 గంట లోపల నిన్నటి రోజున వచ్చేసి దరఖాస్తులు ఇవ్వవలసిందిగా ఎందుకు మీరు పిలిపించారు? వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ కూర్చొని పెట్టి దాదాపుగా 3 గంటలు మమ్మల్ని అక్కడ వెయిట్ చేయించేలాగా, మేము ఇచ్చేటటువంటి నామినేషన్ పత్రాలను స్వీకరించడానికి కూడా ఒక వ్యక్తిని కూడా అక్కడ పెట్టకుండా
మమ్మల్ని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ సెక్రటరీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజాస్వామ్యంలో ఏమి మీరు చెప్పదలుచుకుంటున్నారు, ఈ వ్యవస్థని ఏ విధంగా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా మీ చేతల ద్వారా మీరు చెబుతున్నట్టుగా కనపడుతూ ఉంది. ఈ జరిగినటువంటి 6 నెలల కాలంలోనే అనేక అంశాల విషయంలో పెద్ద ఎత్తున అపఖ్యాతిని మూటగట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం వారు చేసేటటువంటి తప్పుల్ని ప్రశ్నించకుండా, వారు చేసేటటువంటి ఈ దుర్వినియోగాన్ని బయటకు రానివ్వకుండా కేవలం తన వ్యక్తులనే ఉంచుకొని వారి ద్వారా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టే ప్రయత్నం కాదా అని మేము అడుగుతున్నాం. మీరు నిజంగా ఎందుకు ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కేయాలని అనుకుంటున్నారు? 2 మంది సభ్యులు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా చైర్మన్ పదవిని దక్కించుకోగలిగితే 11 మంది సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వకూడదు? మంత్రి సవిత రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులు మహిళలు గంజాయికి బానిసయ్యారని మంత్రి సవిత అనడం సిగ్గుచేటన్నారు. ప్రజల ఆత్మాభిమానం దెబ్బతీసేలా మంత్రి మాట్లాడడం సరికాదన్నారు. ప్రజలను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడాలో తెలియని సవిత మంత్రివర్గంలో ఉండడం దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు. ఈరోజు శాసన మండలిలో మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి సంక్షేమం కూడా డీబీటీ ద్వారా బటన్ నొక్కి కులాల అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సమన్వయాన్ని ఆయన చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డీబీటీ పథకాన్ని చులకన చేస్తూ మాట్లాడుతూ ఈరోజు ఆమె మండలిలో చెప్తా ఉంది, సవిత చెప్తా ఉంది, ఎవరెవరికైతే డీబీటీ పథకాలు పోయి చేరినాయో వాళ్ళందరూ కూడా పని లేక ఈరోజు గంజాయికు మళ్ళా మద్యానికి అలవాటు అయినారు అని మాట్లాడుతూ ఉంది. నిజంగా సవిత ఇట్లా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా నమ్మకంతో ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఏదో మంచిది చేస్తారు అని అందరూ కూడా నమ్ముతున్నారు. అయితే సవిత ఈరోజు ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ఈరోజు వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారు, మద్యానికి అలవాటు పడినారు అని మాట్లాడుతూ ఉంది. నిజంగా ఇది చాలా బాధాకరంగా ఉంది. నాకు ఒక మహిళగా, నువ్వు కూడా ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నావు కదా తల్లి, నువ్వు కూడా ఒక మహిళ కదా, ఎవరమ్మా బానిసైనారు, ఎవరెవరమ్మా గంజాయికు ఈరోజు అలవాటు పడుతున్నారని మాట్లాడుతున్నారు. డీబీటీ ద్వారా ఆ రోజు సంక్షేమ పథకాన్ని తీసుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే అమ్మఒడి తీసుకునే తల్లులు ఈరోజు గంజాయికి బానిసైనారు. అదేవిధంగా చేయూత తీసుకొని మహిళా సాధికారత వైపు అడిగేసిన ఆ మహిళలందరూ కూడా గంజాయి తీసుకుంటున్నారని చెప్తున్నావా నువ్వు? అదేవిధంగా మహిళా సంఘాల్లో ఎంతమంది లబ్ధి పొందినారో డీబీటీ ద్వారా, అదేవిధంగా జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన తీసుకున్న చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గంజాయికు మళ్ళా మద్యానికి అలవాటు పడిపోయినారని మాట్లాడుతున్నావా? అదేవిధంగా రజకులు, నాయి బ్రాహ్మణులు, లాయర్లు, టైలర్లు ఎంతమంది ఉన్నారు తల్లి, ఎంతమందికి కూడా మనము డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు ఇచ్చినాము. ఈ రోజు నువ్వు ఎంత చిన్నగా మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా గంజాయికు మళ్ళా మద్యం తీసుకున్నారని మాట్లాడుతున్నావు కదా. అసలు ఈ స్టేట్మెంట్ చెప్పి నీకు అర్హత ఏముంది అని అడుగుతున్నాను. ఇదే సవితమ్మ మంత్రిగా ఉన్న ఇలాకాలో, అంటే ఆమె ఎమ్మెల్యేగా ఉన్న ఇలాకా పెనుగొండలోనే చూడండి, లిక్కర్ షాప్ని ఓపెన్ చేసిన ఘనత సవితమ్మ గారి భర్తది. సోమాదేపల్లి అనే మండలంలో ఆయనే పోయి లిక్కర్ షాప్ ఓపెన్ చేశారు. ఈ రోజు ఈమె చూస్తే అందరూ కూడా అలవాటు పడిపోయినారు అని మాట్లాడుతా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్లో తల్లులు కానీ, అదేవిధంగా రైతులు కానీ, పిల్లలు కానీ, చాలా మంది కాలేజీకి పోయే పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు గంజాయి పేరిట, అదేవిధంగా మద్య పేరిట అవమానపరిచినావు. ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే కోరుతున్నాను, దయచేసి మీరు మహిళా సాధికారత వైపు మాట్లాడుతున్నారు, ఇక్కడేమో సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడినారు అని ఆమె మాట్లాడుతూ ఉంది, సవిత మాట్లాడుతూ ఉంది. ఇలాంటి బేజవాబ్దారిగా మాట్లాడే ఒక మంత్రి మీ ఒక కేబినెట్లో ఉండడం నిజంగా కూటమి సర్కారుకి అంత మంచిది కాదు. అదేవిధంగా ఈరోజు సవితమ్మని ఒకే మాట అడుగుతున్నాను, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ బీసీలకు పెన్షన్ ఇస్తామని మీరు సూపర్ 6 హామీలో చెప్పినారు కదా, అది ఎప్పుడు అమలు చేస్తామని కూడా ఇంతవరకు నువ్వు చెప్పలేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చిన
ప్రతి బెనిఫిషియర్ని కూడా ఈరోజు అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడినావు కాబట్టి ఖచ్చితంగా సవితమ్మ బేషరతుగా ప్రతి డీబీటీ ద్వారా ఎవరైతే బెనిఫిషియర్లు లబ్ధి పొందినారో వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొణిజేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చేపట్టిన డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. సాంకేతిక సమస్య తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.